హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీకాంత్ గౌడ్. ఈరోజు బీఆర్ఎస్ నాయకులైనటువంటి హుజురాబాద్ సంబంధించినటువంటి శాసనసభ్యులు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలు పెట్టే లాంటి చర్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ముఖ్యంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా కుల సంబంధించినటువంటి వైషమ్యాలు కానీ, మత సంబంధించినటువంటి వైషమ్యాలు కానీ, లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి గొడవలు కానీ, సెటిలర్ల మధ్యన కానీ, ప్రాంతీయ విభేదాలు కానీ ఏది కూడా జరగకుండా కంటికి రెప్పలాగా తెలంగాణ 10 సంవత్సరాలు కావాలి కాసినటువంటి వ్యక్తి ఈరోజు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ సెటిలర్కు అన్యాయం జరగకుండా, ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఎట్లాంటి ఎవరికి కూడా భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఇక్కడ మత విద్వేషాలు అనేటువంటి రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వ్యక్తి శక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం శ్రీ కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది? ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి సెటిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్థానిక సంబంధించినటువంటి చట్టసభలలో కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఇక్కడ ఉండబడేటువంటి అరకపుడి గాంధీని తీసుకొచ్చేసి బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చేసి బీఆర్ఎస్ భిక్షతో గెలిచినటువంటి అరకపుడి గాంధీ ఈరోజు కౌశిక్ రెడ్డి మా తెలంగాణ ప్రాంత బిడ్డ పైన దాడి చేయడాన్ని మేము తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు పూర్తిగా ఖండిస్తుంది. ఏం తమాషాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు పోలీసులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు? ఈ సంఘటన జరుగుతున్న తర్వాత 11 గంటలకు నేను అక్కడికి వెళ్తా అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ప్రకటించిన తర్వాత అతన్ని హౌస్ అరెస్ట్ చేసేసి పోలీసులు పోకుండా చేసిళ్ళు. అదే అరకపుడి గాంధీ తన ఇంటికి వస్తున్నప్పుడు ఎట్లాంటి భద్రత మీరు పెట్టాలి, ఎట్లాంటి భద్రత మీరు కట్టుదిట్టమని చర్యలు చేయాలి, ఎందుకు చేయలేదు? కేవలం మీ యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి కను సన్నలలో పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ గుండాల సంబంధించినటువంటి దాడిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము అభివర్ణిస్తున్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులారా, యువకులారా, మరొకసారి తెలంగాణ ప్రజలు ఒప్పే చేసిల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా న్యాయం జరుగుతుంది, ఇంకో ఏమన్నా అని చెప్పేసి ఆశపడ్డారో ఏం జరిగిందో ప్రజానికానికి. కానీ ఇవాళ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో 265 సంబంధించినటువంటి పేదల కట్టడాలను నేలమట్టం చేసినటువంటి పాపాత్ముడు ఈరోజు రేవంత్ రెడ్డి. రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి తులం బంగారం, ఏదైతే మహిళా జ్యోతి సంబంధించి గృహజ్యోతి ఏదైతుందో, ఉద్యమకారులకు స్థలాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఎవరు కూడా నోరెత్తొద్దు, ఎవరు కూడా ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే ఇవాళ పోలీసులను తీసుకుపోయి ప్రశ్నించేటువంటి గొంతుకలను నొక్కివేస్తామని చెప్పేసి కనుక రేవంత్ రెడ్డి నువ్వు ప్రగల్భాలు వలిగితే నీకు ప్రజల చేతిలో తగిన గుణపాఠం ఉంటుంది. ఈరోజు మేము కావలసుకొని కొరివితో తలగొక్కున్నట్టుగా ఈరోజు ఒకవైపు వినాయక నిమజ్జనాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనాలు జరుగుతున్నప్పుడు శాంతి భద్రత పరిరక్షణతో పాటు భక్తుల యొక్క రాకపోకలు అది ఏ విధంగా జరగాలనేటువంటి దానిపైన చర్య తీసుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తనంతట కొరివితో తలగొరుకున్నట్టుగా ఈరోజు అరకపుడి గాంధీ కాంగ్రెస్లో చేరి అక్రమంగా సీఎం సంబంధించిన మార్గదర్శకాలను తీసుకొని ఈరోజు అరకపుడి గాంధీ ఇలా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయడాన్ని తెలంగాణ యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుంది. ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు మొత్తం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఇట్లాంటి చర్యలకు కనుక నువ్వు పాల్పడినట్టయితే ఆంధ్ర పెట్టుబడిదారులకు, పెత్తందారులకు కొమ్ము కాస్తూ ఈ ప్రాంతంలో మత విద్వేషాలు, అదేవిధంగా సెటిలర్ల మధ్యన, ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యన తెలంగాణ ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడానికే నువ్వు ఇట్లాంటి చర్యలకు, ఇట్లాంటి దుర్మార్గాలకు నువ్వు పాల్పడుతున్నావు అని చెప్పేసి అర్థమైంది. ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజున ఒకటే మాట చెప్పిండు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఏ వ్యాపారాలైనా చేసుకోవచ్చు, సెటిలర్ ఎట్లాంటి వ్యాపారాలైనా చేసుకోవచ్చు, ఎట్లాంటి లావాదేవీలైనా చేసుకోవచ్చు, మీ కాలికి ముళ్ళు ఇరిగితే మా పంటితో తీస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక కన్న తండ్రిలాగా అదే పద్ధతిలో కాపాడుకున్నారు తప్పితే నీలాగా హింసావాదాన్ని ప్రోత్సహించలే, నీలాగా ఫ్యూడలిజాన్ని ప్రోత్సహించలే. నా కుటుంబం వాళ్ళని ఫ్యూడల్ కుటుంబము, నా కుటుంబానికి చరిత్ర ఉన్నది. మేము చేసినటువంటి ఫ్యాక్షనిస్ట్ సంబంధించినటువంటి నేరాలు ఏవైతున్నాయో సినిమాలో చూపెట్టడం కూడా చాలా తక్కువ అని చెప్పేసి గతంలో ఇంటర్వ్యూలలో ప్రగాలు పలికినావు కదా రేవంత్ రెడ్డి. సేమ్ అదే పంతాను తెలంగాణలో కనుక నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం తెలంగాణ సమాజం విషయంలో తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేసులు కొత్త కాదు. మాకు సమ్మక్క సారకరాన్ని రుద్రమాదేవి సంబంధించినటువంటి వారసులం, బొమ్మరి పోతున్న దాశరథి వారసులం, సర్వై పాపన వారసులం. కేసులు అనేటువంటి మాకు ఎప్పుడు కూడా కొత్త కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ నిన్ను ప్రతిఘటించి నిన్ను గద్దెదించేంత వరకు అహర్నిశలు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా సమిష్టిగా ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ గుండాలను అందరినీ కూడా హెచ్చరిస్తున్నా.